హలో అండి. ఎలా ఉన్నారంతా? ఈరోజు మేము మామిడికాయ పచ్చడి పెడుతున్నామండి. అది ఎలా పెడుతున్నామో చూద్దామా మరి? ఏం లేదండి, మనము మామిడికాయలు ఒక 10 మామిడికాయలు తీసుకున్నాం అనుకోండి, దానికి కేజీ కారం తీసుకోవాలి. మళ్ళీ జీలకర్ర, మెంతులు, ఆవాలు అనేది 50 గ్రాముల చొప్పున తీసుకోవాలి. ఆయిల్ మాత్రం కేజీ చొప్పున తీసుకోవాలి. అయితే మేము ఒక కేజీ కారానికి 3 డబ్బాల మామిడికాయ ముక్కల చొప్పున తీసుకుంటున్నాము. ముందు ఒక కేజీ ఆయిల్ మాత్రము మనము పోపు చేసుకొని దాంట్లో జీలకర్ర, మెంతులు, కొంచెము ఆవాలు, మళ్ళీ ఎల్లిపాయ అనేది పేస్ట్ వేస్తున్నాం, ఉట్టి ఎల్లిపాయలు వేస్తున్నాం. ఇప్పుడు మేము మామిడికాయ అనేది ముక్కలని కొలుస్తున్నాము. కారం అనేది 2 డబ్బాలు అయింది. మామిడికాయ ముక్కలు అనేది మేము కొలత చొప్పున తీసుకోవాలి. ఒక కేజీ కారానికి 3 డబ్బాల మామిడికాయ ముక్కలు అనేది తీసుకోవాలి. అయితే మనము వెల్లుల్లి మాత్రము ఒక కేజీ కారానికి హాఫ్ కేజీ వెల్లుల్లి సరిపోతుంది. కొంచెము పేస్ట్ వేసుకోవచ్చు, కొన్నేమో అందులో కారంలో ఆయిల్లో వేసుకుంటే సరిపోతుంది. మేము పచ్చి నూనె అనేది కలుపుతున్నాము. మామూలుగా ఇప్పుడు కేజీ డబ్బా చొప్పున కదా, అందుకని ముందుగా కేజీ నూనె అనేది ముక్కలకు అనేది పట్టిస్తున్నాం. మేము 6 డబ్బాలు అయినాయి కనుక మేము కేజీ నూనె 6 డబ్బాల మామిడికాయ ముక్కలకు 2 కేజీల నూనె పడుతుంది. 1 కేజీనేమో ఆయిల్ అనేది పోపు చేసినాం, 1 కేజీనేమో ముక్కలకు కలిపి ఆవపిండి అనేది కూడా మామిడికాయ ముక్కలకు అనేది పట్టియాలి. తర్వాతకి మనం కారం అనేది తీసుకొని అందులో జీలకర్ర, మెంతుల పొడి వేసుకొని అది మొత్తం కలుపుకున్న తర్వాతకి మరొకసారి అదంతా కొలుసుకొని ఆ ముక్కలలో వేసుకోవాలి. అయితే మనకు కొంచెము పచ్చి నూనె అనేది మరి మేము కేజీ వేస్తున్నాం కదా, కొంచెం కారం వేసినాక కూడా మళ్ళీ ఆయిల్ అనేది అది వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకున్నాము. అయితే మనము పోపు చేసిన ఆయిల్ మాత్రము గోరువెచ్చగా కావాలి, అది కాలే ఆయిల్ అనేది పోయొద్దు. దాన్ని చల్లారబెట్టినాము. కేజీ ఆయిల్ అనేది పోపు చేస్తున్నాం, కేజీనేమో పచ్చిది కలుపుతున్నాము. మాకు 6 డబ్బాలకు మేము 2 కేజీల ఆయిల్ అనేది వాడినాము. ఇలా చేస్తే చాలా బాగుంటుంది పచ్చడి అనేది. అయితే మేము దీంట్లోకి కారం అనేది పట్టించినాం అన్నట్టు, అది కాశ్మీర్ మిర్చి అని పట్టించినాము. ఏ కారం అనేది వేసుకున్నా కూడా మనం ఏం చేయాలంటే ఒక డబ్బాకి కారానికి మాత్రము 3 డబ్బాల మామిడికాయ ముక్కలు అనేది వేసుకోవాలి. అయితే మనము కారం పట్టించేటప్పుడు కేజీ కారానికి కేజీ ఉప్పు అనేది వేసుకోవాలి. మనకి ఉప్పు అనేది సరిపోతుంది. ఇలా అంతా బాగా కలిసే వరకు మంచిగా కలుపుకొని పచ్చడి అనేది మనము అంతా కలిపి ఒక 3 డేస్ అయ్యాక ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. అప్పుడు దాన్ని మళ్ళీ అంతా కలుపుకొని మనము జాడీలోకి అనేది పెట్టుకుంటే ఇది 2 సంవత్సరాలైనా ఖరాబ్ కాకుండా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెడితే మాత్రం కలర్ అనేది అలాగే ఉంటుంది. బయటలో జాడీలో పెట్టిన పచ్చడి కూడా కాకపోతే కలర్ కొంచెం చేంజ్ అవుతుంది, కానీ పచ్చడి టేస్ట్ అనేది మాత్రం చాలా బాగుంటుంది. మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నా. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే పచ్చడి అనేది ఇలా పెట్టినాం. మీ అందరికీ నచ్చుతుందని మరొకసారి అనుకుంటున్నా. పచ్చడి అనేది మా అమ్మ చాలా బాగా పెడుతుంది, హడావుడిగా పెడుతుంది. చూడండి ఎంత బాగా. చివరిగా మామిడికాయ పచ్చడి అనేది మేమందరం టేస్ట్ చూసినాం. చాలా చాలా బాగుంది పచ్చడి అనేది. ఇలా ఒకసారి పెట్టి చూడండి, చాలా బాగుంటుంది. కొలత అనేది కరెక్ట్ ఉంటే మనకు మామిడికాయ పచ్చడి అనేది చాలా రోజులు నిల్వ ఉంటుంది.